అందరికీ నమస్తే. ఉప్పాల నరసింహరావు గారని అనేక వ్యాసాలు రాస్తా ఉన్నారు. సో, అందులో ఆయన చెప్పదలసింది కమ్యూనిజం ఒక కాగితపు పువ్వు అని చెప్పేసి వర్ణించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇది ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. అది కమ్యూనిజం అనేది ఒక ఫెయిల్యూర్ సిద్ధాంతం అని చెప్పేసి ఆయన అనేక వ్యాసాలు ఇప్పుడు అనేక ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు. అవి డై పత్రికలు, మ్యాగజైన్స్‌లో అన్నిట్లల్లో మనకు తరచుగా కనిపిస్తా ఉన్నది. సో, కమ్యూనిజం కాగితప్పులనేది అదొక పాత పట్టిన, బూజు పట్టిన సిద్ధాంతం అనేది ఇక్కడ ఆయన మాటల్లో ఉన్నది. ఆ విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. 19వ శతాబ్దాన్నంతా గూడా ఉర్రూతలూగించినటువంటి మార్క్స్ ప్రవచించినటువంటి కమ్యూనిజం సిద్ధాంతం సహజ మానవ అవగాహనలో, ఆవరణలో గాకుండా ఊహాజనిత, కృత్రిమ ఇంక్యుబేటర్‌లో ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందని చెప్పేసి, ఆ సువాసనలో పరిమళాలు వెదజల్లే అందమైన ఆహ్, సౌకుమార్య పుష్పంలా గాక కాగితపు పూల ఉబికొచ్చింది. రష్యా కేంద్రంగా 10 ఏళ్ళే వచ్చింది. 80, 90 దశకాలకొచ్చేసరికి అది 90 దశకాలకొచ్చేసరికి అది ఆహ్, ఇదైపోయింది. అదొక కాగితపు పులి అనేది ఉప్పాల నరసింహ గారు చెప్తా ఉన్నారు. అంతేగాకుండా ప్రపంచానికి పరిచయం చేసిన సిద్ధాంతం ఆకర్షణ కేవలం 7 పదుల కాలం కొనసాగటం గమనార్హం. మానవాళికి అద్భుతమైనటువంటి సువాసనలో సొమ్మె వందల వేల సంవత్సరాలు వర్ధిల్లాలి గానీ అలా జరగలేదంటే ఏంటి అర్థం? మనం అర్థం చేసుకోవాలి. అదొక ఫెయిల్యూర్ సిద్ధాంతం అని. కమ్యూనిజం, సోషలిజం అనే సిద్ధాంతాలను ఎవరు దాన్ని కూల్చలేదు. పెట్టుబడిదారులు దాని జోలికి పోలేదు. దానంతట అదే కుప్పకూలిపోయింది. అందులో ఉన్నటువంటి లోపాలే అట్లా జరిగిందని చెప్పేసి ఉప్పాల నరసింహ గారు చెప్తా ఉన్నారు. సో, ఆ విధంగా ఈ సిద్ధాంతం అసలు మన చేతికున్న 5 వేళ్ళే సమానంగా ఉండవు. మరి సమసమాజం ఎట్లా సాధ్యం అనేది ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆయన ఆర్టికల్స్ నుంచి, ఆయన మ్యాగజైన్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కమ్యూనిజాన్ని ఎవరు కూల్చలేదు. దాని ఎత్తు పెరుగుతున్న కొద్దిగా భారం ఎక్కువై అదే కూలిపోయిందనేది ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆయన చెప్పేటువంటి మాట. ఆ విధంగా అదొక ఫెయిల్యూర్ సిద్ధాంతం, బూజుపట్టిన సిద్ధాంతం, ప్రపంచ మానవాళికి ఉపయోగం లేని సిద్ధాంతంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో, పిడివాదంతోని అదే కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది పురాతన సనాతన వాదుల్లాగా, కొంతమంది హైందవ ధర్మాన్ని నమ్మే సనాతనవాదులైతే కమ్యూనిస్టు సిద్ధాంతాలు అవి 100% అప్లై అవుతాయి అని చెప్పేసి వీళ్ళు కూడా ఒక రకమైనటువంటి మోడర్న్ మార్క్స్ సనాతన ధర్మంలాగా ఇది కూడా ఉన్నదనేది ఆయన పుప్పాల నరసింహ గారు చెప్పేటువంటి మాటగా ఉన్నది. సో, ఏదైనా ఒక సిద్ధాంతం ప్రజలకు ఉపయోగపడాలి. 100 ఏళ్ళైనా, 150 ఏళ్ళైనా అది అసలు పెరుగుతూ పోవాల్సింది తగ్గుతూ కుచించుకుపోతా ఉంది. ఎక్కడో ఒకసాట ఒక చెట్టు ఒక తోటేసినప్పుడు పంటంతా పండాలి కదా! కనీసం సగమైనా పండాలి. ఎకరం పొలంలో ఏదైనా ఒక పంటనేసినప్పుడు. అక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు పెడితే అది సూపర్ ఉందని చెప్తా ఉన్నారు. అది ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ముఖ్యంగా భారత కమ్యూనిస్టులు ఎక్కడే మొక్క బాగా పెరిగితే వాళ్ళేసిన క్రాప్‌లో ఎక్కడైనా ఏ దేశంలో అయినా 200 దేశాలుంటే ఎక్కడో ఒక మొక్క బాగా పెరిగితే, లేకపోతే ఎక్కడో ఒక దేశంలో కొద్దిగా ఎక్కువ సీట్లొస్తే అదే యూనివర్సల్ లాగా, అది సర్వాంతర్యామిలాగా చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. సో, ఆ సిద్ధాంతం అంతా అడవిగాచిన వెన్నెల్ల ఉంటదనేది ఆధునిక తుపాకులు, మందుపాతర లాంచర్లు, రాకెట్లు, అడవుల్లో టనెల్‌తో, సొరంగాల సాయంతో మార్క్స్ మావోల కలను సాకారం చేస్తారని కాగితంపులు సోయగాల గానం చేస్తున్నారు తప్పితే అది వాస్తవ పరిస్థితులకు అది దూరంగా ఉంది. సో, మావోయిస్టులు కూడా కుతర్కంతో, మౌఢ్యంతో, పిడివాదంతో కాగితపు ఎప్పటికైనా గొప్ప సువాసనలు వెదజల్లుతుంది, పరిమళాలు గుబాళిస్తుంది, మానవాళిని కమ్మేస్తుందని నమ్మబలుగుతూ ముందుకెళ్తున్నటువంటి అన్నలున్నారు మావోయిస్టులు. సో, ఎర్రజెండాలకు సంబంధించి ఉప్పాల నరసింహారావు పెద్ద టార్గెటెడ్‌గా తుపాకీ తూటాలు అంటే బాణాలను వదులుతా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో, ఈ విధంగా అసలు సమాజంలో అది అప్లై కానటువంటి సిద్ధాంతం. కొన్ని ముఠాలు, గ్రూపులు కలిసి అట్లా ప్రచారం చేస్తారు కానీ అవి ఉన్న చోట కూడా పేదరికం ఉందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మొదటి పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు కమ్యూనిజం సిద్ధాంతం ఫెయిల్ అయిందని అనేక చారిత్రక అంశాలు నిరూపణ అవుతా ఉన్నది. 4వ పారిశ్రామిక విప్లవం వచ్చినా కూడా ఇంకా అదే పాత సిద్ధాంతాలని కమ్యూనిస్టులు జోడించి కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త కవితలు, కొత్త కొత్త ఇది ఇది తీసుకొచ్చి పెడతా ఉన్నారు. సో, అది సర్వాంతర్యామి అని చెప్పేసి కృత్రిమ మీద వచ్చిన తర్వాత కూడా ఇంకా కమ్యూనిజం ఆల్టర్నేట్ తప్ప మరొకటి లేదని అంటా ఉన్నారు. దానికి మళ్ళీ బూచిని పెట్టుబడిదారులు, భూస్వాములని బూచిని చూపెడతా ఉన్నారు. సో, వాళ్ళు తమ వ్యవహార సరళిని మార్చుకుంటున్నారు కానీ అనేక మంది లక్షలాది, కోట్లాది మంది ప్రజలకు ఉపాధి చూపిస్తున్నారు. కనీసం పెట్టుబడిదారులు గానీ, అంటే
అందులో లోపాలున్నాయి. అదేమి మంచిదేం కాకపోవచ్చు కానీ పెట్టుబడిదారులు, లేకపోతే క్యాపిటలిజం, లేకపోతే ల్యాండ్ లార్డ్ సిస్టమ్ అని. సో, వీళ్ళు గూడా అంత వీళ్ళ సిద్ధాంతం గూడా ప్రజలకంత చూపించలేదు. పైగా హింసని, వైలెన్స్‌ని తద్వారా అనేక నష్టాల్ని, అనేక కుటుంబాలు నష్టపోవటాన్ని దాన్ని తీసుకొచ్చారు. ప్రపంచం అంతా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటా ఉంది. 100కి 90% మంది డెమోక్రటిక్‌గా డెమోక్రసీని కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నారు. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కమ్యూనిజం సర్వాంతర్యామి అనే పద్ధతుల్లో కొంతమంది పిడివాదులు, వాళ్ళు రైటిస్టులు, మనవాదులైతే వీళ్ళు పిడివాదులుగా వెలవబడతా ఉన్నారు. ఉప్పా నరసింహ గారు అదే చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా లెఫ్ట్ అనండి, మావోయిజం అనండి, వివేక, విజ్ఞత, విచక్షణ, జ్ఞానం మీద ఆహ్, వాళ్ళ యొక్క అవగాహన ప్రశ్నార్థకంగా ఉన్నది. సో, మందు పాత్రలు పేల్చడం, మావోయిస్టులైతే ఇట్లా ఈ పేరుతోని అనేక మంది హింస జరిగి అనేక మంది చనిపోయారు. ఇటు చనిపోయారు, అటు చనిపోయారు. సో, అంటే కగారు ఆపరేషన్ పేరుతోని కూడా పెట్టుబడిదారులు ఇబ్బందులు చేస్తున్నారు. కానీ దానికి కమ్యూనిజమే ప్రధానమైనది కాదు. అది ఏ రూపంలో ఉన్నా, ఏ పేరుతో వచ్చినా, అంటే కమ్యూనిజం పుట్టకముందు కూడా బానిస వ్యవస్థకి, బానిస సమాజంలో బానిస వ్యవస్థకి వ్యతిరేకంగా జరిగినది ఉద్యమాలు. అదేవిధంగా ఫ్రెంచ్ విప్లవం జరిగింది. ఇంకా అనేక భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు జరిగినాయి. ఇట్లా అనేక రకాలు పెట్టుబడిదారీ వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు జరిగినాయి. వీటన్నిటిలో కమ్యూనిజం ఈ 100, 150 సంవత్సరాల నుంచే ఉంది. అంతకుముందు ప్రజల్లోనే సహజంగా అన్నిటికీ కమ్యూనిజం అని పేరు పెట్టలేం. భవిష్యత్తులో కూడా కమ్యూనిజం అనేది కాదు, వివిధ రూపాల్లో విప్లవాలు వస్తా ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా ఆ దేశ పరిస్థితులు, ఆ యొక్క పరిస్థితులు ముందుకెళ్తారు. కమ్యూనిజం అనేది ఒక కాగితపు పులి అంటారు పుప్పాల నరసింహ గారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ అనండి.